ఇన్సూరెన్స్ గురించి నాదో చిన్న సలహా అండి. మిమ్మల్ని భయపెడుతున్నానని కాదు. సో, కుటుంబంలో ఒకే వ్యక్తి ఉంటే గనక ఒకే వ్యక్తి ఉంటే కుటుంబం అవ్వదు. కానీ ఒకే వ్యక్తి ఉంటే నాకేమవుతుందిలే అనేటువంటి ఒక ఆలోచన మనకు రావచ్చు. కానీ కుటుంబంలో ఇద్దరుంటే, ముగ్గురు, నలుగురు, ఐదుగురు, సో కుటుంబంలో ఎక్కువ మంది ఉన్నప్పుడు ఎవరికైనా ఏదైనా జరిగే అవకాశం ఉండొచ్చు. సో మనం సంపాదించిన సంపాదన అంతా ఒక్క క్షణంలోనే మన కళ్ళ ముందు పోతుంది. మన యొక్క ఆర్థిక పరిస్థితి అనేటువంటి తలకిందులైపోతుంది. సో మనం ఇన్సూరెన్స్ తీసుకుంటే కనుక మనం ఫైనాన్షియల్గా పూర్ అవ్వకుండా, ఫైనాన్షియల్గా బ్యాక్ అవ్వకుండా మనకు ఇన్సూరెన్స్ అనేటువంటిది కాపాడుతుంది. ఒక 5 ఇయర్స్ మనం బాగుండొచ్చు, 10 ఇయర్స్ బాగుండొచ్చు, 15 ఇయర్స్ బాగుండొచ్చు. కానీ తర్వాత ప్రతి సంవత్సరం కూడా మనకి ఏంటంటే తీసుకునే ఆహారాన్ని బట్టి, లేకపోతే వాతావరణ పరిస్థితులు బట్టి ఏదో ఒక చేంజెస్ వస్తూ ఉన్నాయి. కాబట్టి ఏ రోజు మంది కాదు. సో మనం జాగ్రత్తగా ఉండడం ముఖ్యం. సో ఇన్సూరెన్స్ కోసం మీకు ఏదైనా సలహా కావాలంటే కనుక, లేకపోతే మీరు ఇన్సూరెన్స్ తీసుకోవాలంటే కనుక నా నెంబర్ 6305885757 స్క్రీన్ పైన చూపిస్తున్నాను. దానికి మీరు సంప్రదించండి. థ్యాంక్ యూ.